సరే అంబటి రాంబాబు ఉన్నారు. వాళ్ళ అల్లుడు గారు ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళకసలు ఓటు వేయొద్దు అని చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది. ఆయన ప్రెస్ మీట్లు పెట్టి ఇంత దారుణంగా నా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా టీడీపీకి అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ఏం చెప్తే అదే చేస్తున్నారు తప్ప అసలు మాకు సంబంధించి ఏం మాట్లాడట్లేరు పోలీసులు. ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారని అంబటి రాంబాబు గారు అన్నారు. ఇప్పుడు అధికార పార్టీ ఉంది ఎవరిదండి? వైఎస్ఆర్‌సీపీ. సాక్షాత్తు ఇరిగేషన్ శాఖ మంత్రి ఎవరు? అంబటి రాంబాబు. నీకు మంత్రికే నీ మాట పోలీసులు వినలేదంటే అంటే చంద్రబాబు నాయుడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారా? అది చాలా తప్పు. అంటే ఓడిపోతున్నామని ఆ భద్రతా భావం కావచ్చు, ఆ రకంగా ఎలక్షన్ చేయలేకపోయాము, మాకు ఎగనెస్ట్గా ప్రభుత్వ వ్యతిరేకంగా పడి అనేది కావచ్చు, ఇది కరెక్ట్ కాదు. యంత్రాంగాన్ని వదిలేయాలా? 324 ఆర్టికల్ ప్రకారం దేశవ్యాప్తంగా మీరు ఒక్క రాష్ట్రమే కాదు, ఇక్కడ 5 దశలు 6 దశలు ఎలక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ మంత్ రిజల్ట్ జూన్ 4th వస్తుంది. ప్రభుత్వాలు ఏర్పడతాయి. తర్వాత జమిలీ ఎలక్షన్స్, ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో ఓన్లీ ఎంపీ ఎలక్షన్ జరుగుతుంది. వాళ్ళకి తెలుసు ఏం చేయాలి ఏంటనేది. ఎలక్షన్ కమిషనే విఫలమైందని చెప్పి సాక్షాత్తు ప్రభుత్వ సలహాదారు సజ్జల గారు చెప్తుంటేనే ఆయన సీఎం చెప్పినట్టే మళ్ళీ ఆ తర్వాత రాంబాబు గారు చెప్పడంలో పెద్ద ఆశ్చర్యం అనిపించలా. అది తప్పు. ఏదైనా వాళ్ళ అల్లుడు గారు నా భార్యని దూరం చేశారు, నా బిడ్డలిద్దరిని కూడా దూరం చేశారు, నా తండ్రి చావు కూడా కారణం ఆయనని ఆరోపించి ఇటువంటి ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యక్తుల్ని చట్టసభలో పంపించకూడదని డాక్టర్ వృత్తిలో ఉండి వాళ్ళ అల్లుడే చెప్పాడంటే ఇక ఆలోచించుకోండి. అంటే ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు, ఎవరేం చెప్తుంటే వింటారు. చివరికి ఓటు ఎవరికి వేయాలో వాళ్ళు నిర్ణయించుకున్నారు. మనం ఇంకేం తొందర ఏముంది? 4th ఎగ్జిట్ పోల్స్ 1వ తారీఖు సాయంత్రానికి వస్తాయి. 4th ఈవీఎం దాంట్లో బాక్సుల్లో మీకు ఎన్ని ఓట్లు పడినాయి తెలుసుద్ది. కాబట్టి కొద్ది ఓర్పుగా ఉండాలి. అశాంతి కలిగించి ప్రజల్లో అభద్రతా భావం కలిగిస్తే సెంట్రల్ ఫోర్సులు అన్నీ దిగినాయి. కేంద్ర ప్రభుత్వం అంతా చూస్తూ ఊరుకోదు. ఎవరైనా ఒకటి చట్టంలో. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఇప్పుడు 59 మాసాలు అయినాయి. ఒక మాసం ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయేదాకా రిజల్ట్ వచ్చేదాకా ఓపిక పట్టాలా. ఇటన్నా అంతేగాని పోలీసుల మీద వేసి ప్రభుత్వ వ్యతిరేకంగా అంతా చంద్రబాబు నాయుడు చెప్పినట్టు. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుంటే మీరెందుకు? మీ మంత్రి పదవులు ఎందుకు? అది కాదు. ఒకళ్ళ మీద నెపం వేయటం అనేది అది కరెక్ట్ కాదు. వాళ్ళని అన్యాయంగా మరి అటు కేసులు పెట్టి 55 రోజులు జైల్లో పంపిస్తే ఆయన్ని ఇబ్బంది పెట్టారు కదా. వైపు రాష్ట్ర సరిహద్దుల్లో దాటకుండా పవన్ కళ్యాణ్ గారిని నడి రోడ్డు మీద ఆపలా. మీరు చేసిన మామూలు పనుల చివరికి రఘురామకృష్ణ గారిని ఏం చేశారు? ఎర్రనాయుడు గారిని ఏం చేశారు? సాక్షాత్తు ఎమ్మెల్యేలు ఎంతమందిని అధికార పార్టీ ప్రతిపక్షాలని ఇబ్బంది పెట్టారు. ఇది కరెక్ట్ కాదు కదా. ఏదైనా కానీ హుందాగా వివరించాలి. అధికారం అంటే మీరు 5 సంవత్సరాలు పరిపాలించారు, మీరు 151 సీట్లు ఇచ్చారు, 22 మంది ఎంపీలు ఇచ్చారు, మీరు బాగా పరిపాలన ఉంటే మళ్ళీ 175 ఇస్తారు. మీ కళ్ళలో మీ కోరికలు నెరవేరుతాయి. ఓపిక పట్టాలి కదా. ఓపిక పట్టకుండా మేమే కరెక్ట్గా ఉన్నాం, అవతల దాడులు చేసింది అని చెప్పేసి అనడం అది కరెక్ట్ కాదు.